హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ కవిత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఈ వీడియో ఒక 1.5 month బ్యాక్ అండి. ఇంకా ప్రజెంట్ మాకైతే వర్షాలు పడుతున్నాయి, అందువల్ల వీడియో తీయడానికి అవ్వలేదండి. ఇంకా పాత వీడియో ఉంటే వాయిస్ ఓవర్ చెప్పి పోస్టింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చి లాగ్ అనమాట. మార్నింగ్ నిద్ర లేవగానే నేను చేసే మొదటి పని ముగ్గు వేయడం. నేను ముగ్గేసేటప్పుడు వీడియో తీయలేదని అడగొచ్చు మీరు. నేను ముగ్గేసేటప్పుడు మా పిల్లవాళ్ళు నిద్రపోతున్నారండి. ఇంకా వాళ్ళు లేస్తేనే నేను వీడియో తీయడానికి అవుతుంది కాబట్టి పిల్లలు అయితే నిద్రపోతున్నారు. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత అయితే ఇల్లు అయితే కడిగేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా అయితే మా పెద్ద పాప వీడియో అయితే తీస్తూ ఉందన్నమాట. నాకు ఫుల్ సపోర్టు మా పెద్ద అమ్మాయి వీడియో తీస్తుందన్నమాట. ఎప్పుడైనా నేను డల్గా ఉన్నా అమ్మ వీడియో తీద్దామని చెప్తుంది. చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. యూట్యూబ్ పరంగా నాకు ఫుల్ సపోర్ట్ చేసేది మా ఇంట్లో మా పెద్ద అమ్మాయి అండి. ఇంకైతే నేను లాగ్ అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. కొంతమంది లాగ్ కావాలని కామెంట్ అయితే చేశారు. ఎందుకంటే విలేజ్ కవిత లాగ్స్ అనేది డైలీ లాగ్స్ అన్నమాట. మన డైలీ చేసే ఇంట్లో పనులు ఉంటాయి కదండి, వాటినే లాగ్ అంటారు. వాటిని అయితే చూపిస్తూ ఉన్నాను. కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు వచ్చి ఏమంటారంటే ఇవన్నీ కూడా చూపించాలా అని అడుగుతారు. ఖచ్చితంగా చూపించాలండి. ఎందుకంటే విలేజ్ కవిత లాగ్స్ అంటే నా ఛానల్ పేరు లాగ్స్ అని ఉంది కదండి, దానికని మన ఇంట్లో డైలీ చేసే పనులనే లాగ్స్ అంటారు. అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాలేదంటే మళ్ళీ కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తాను దాని గురించి వివరంగా. ఇంకైతే నా డైలీ రొటీన్ అనమాట ఇలానే ఉంటుంది. ఇంకైతే నెక్స్ట్ సామాన్లు అయితే కడిగేస్తున్నాను. అబ్బా, మాకు అట్లా సింకులు గట్లా అంత ఏమీ లేదు. ఎందుకంటే మేము అంత పెద్ద మహారాజులు అయితే కాదు, లో ఫ్యామిలీ అనమాట. మిడిల్ క్లాస్ కూడా కాదండి చెప్పాలంటే. కొన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులైనా ఎటువంటి ఇబ్బందులైనా కొంచెం తీర్చుకోవడానికి యూట్యూబ్ అయితే యూస్ అవుతుందని యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. యూట్యూబ్ అనేది ఒక సోషల్ మీడియాలో పనిచేయడం మా ఇంట్లో అయితే నచ్చదండి. అయినా కొంచెం ధైర్యం చేసి సోషల్ మీడియాలో అయితే వచ్చాను. ఎంత మంచి ఉంటుందో అంత చెడు ఉంటుందండి సోషల్ మీడియాలో. కాబట్టి మా ఇంట్లో వాళ్ళకైతే అస్సలు ఇష్టం లేదు ఫ్రెండ్స్. ఒంటి చేతి మీద యూట్యూబ్ అయితే రన్ చేస్తూ ఉన్నాను. మొత్తం యూట్యూబ్ వర్క్ అంతా నేనే చూసుకుంటాను ఫ్రెండ్స్. అది ఎంత కష్టమో యూట్యూబ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది. కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు నా వీడియోస్ చూసి నా దగ్గరే కొంచెం కిండలుగా ఎగతాళిగా అయితే మాట్లాడుతూ ఉన్నారు, కామెంట్లు అయితే చేస్తున్నారు. అంటే వాళ్ళకి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. కొంచెం యూట్యూబ్ నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుందన్న ఆశతోనే నేనైతే యూట్యూబ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంట్లో పని పాట లేకుండా వీడియోలు తీసుకొని యూట్యూబ్లో పెట్టుకుంటుందని కొంతమంది అనుకోవచ్చు. నాకు తెలిసి ఏదో వేడి నీళ్ళకి చల్ల నీళ్ళు తోడన్నట్టు ఏదో ఒక పని చేయాలి అన్నట్టు అయితే యూట్యూబ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరంతా యూట్యూబ్లో సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను. సపోర్ట్ చేస్తారంటే మీరు ఏదో నాకు డబ్బులు హెల్ప్ చేస్తారని కాదండి. వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేస్తారని అనుకుంటున్నాను. అంతకు మించి సపోర్ట్ అంటే ఇంకేదో డబ్బులు హెల్ప్ చేయమను అలాంటివన్నీ ఏమీ కాదు. నాకైతే పని పాట లేకుండా వీడియోలు తీసుకొని యూట్యూబ్లో అయితే పెట్టుకోలేదండి. ఎందుకంటే నాకు అస్సలు నిద్ర లేవగా నుంచి పనుకునేంత వరకు ఎవ్రీడే వర్క్ ఉంటుందన్నమాట. కనీసం పనుకోవడానికి ఒక 5 నిమిషాలు తీరిక కూడా ఉండదండి. డైలీ పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇవంతా కాకుండా టైలరింగ్ ఉందండి, నాకు టైలరింగ్ వర్క్ చేసుకోవాలి. దీంతోపాటు మెయిన్ వర్క్ ఇంకోటి అయితే ఉంది ఫ్రెండ్స్. కానీ అదైతే నేను ఇప్పుడు ఎవరికి చెప్పుకోలేనమాట. అది ఏం వర్క్ అనేది నెక్స్ట్ రాబోయే వీడియోలో నాకు ఖచ్చితంగా చెప్పాలంటే ఖచ్చితంగా చెప్తానండి. ఇన్ని పనులు పెట్టుకొని యూట్యూబ్ చేస్తున్నానంటే అది అంత ఆసామాసా కాదు,
చాలా కష్టం అండి. మీరు చూసి అబ్బా వీడియోలే కదా ఇదేమన్నా పెద్ద కష్టమా అన్నట్టు అనుకుంటున్నారేమో. చాలా కష్టమే అండి వీడియోలు తీయడం, అంత ఈజీ అయితే కాదు. మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఊరికే ఒక మాట అయితే వదిలేసి వెళ్ళిపోతారనమాట. ఏదో నేను చెప్పే మాట నాకే తిరిగి డైలాగ్ తీసుకొచ్చి కొడతారనమాట. కొంతమంది ఉండారండి అసలు. ఇంక వాళ్ళకి బుద్ధి చెప్పే సమయం అయితే దగ్గరికి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 75% సక్సెస్ అయితే అయిపోయింది నాకు యూట్యూబ్లో. ఇంకొక 25% అయితే ఉంది ఫ్రెండ్స్ యూట్యూబ్లో. ఆ 25% మీరు ఖచ్చితంగా నాకు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తే ఖచ్చితంగా అయిపోతుంది. నాకంటూ యూట్యూబ్లో ఒక వాల్యూ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎవరెవరైతే ఎగతాళి గేలి అవన్నీ చేస్తున్నారో వాళ్ళకి అందరికీ బుద్ధి చెప్పడానికి సమయం అయితే దగ్గరికి వచ్చింది. ఇంకో కొంత సమయమే ఉంది. కాబట్టి మీరందరూ లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని మరీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అడగందే అమ్మైనా పెట్టదు కాదండి. అందుకని ఈ లాగ్ వచ్చి ఫ్రైడే చేసిన లాగ్ అండి. ఇది ఫ్రైడే పనులు అయితే ఇంకా ఫుల్ ఉంటుంది. అయినా కానీ వీడియో అయితే తీస్తున్నానండి. దీని ఎంత కష్టం ఉంటుందో వీడియో తీయడం, వీడియో తీసే యూట్యూబర్స్కే తెలుసు అనమాట. ఇంకా నేను ఎలాంటి వీడియోలు తీయాలనేది మీరు ఎవరైనా కామెంట్ చేయండి. ఖచ్చితంగా అలాంటి వీడియోలు తీస్తా. కుకింగ్ చేయాలా కుకింగ్ చేస్తా, లాగ్స్ తీయాలా లాగ్స్ చేస్తా. ఇంకా వేరే ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారా మంచి వీడియోస్ చేయమని? ఖచ్చితంగా చేస్తానండి. మీరు కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఒకవేళ మీరు చెప్పేది నాకు నచ్చితే ఖచ్చితంగా ఆ వీడియోనే నేను చేస్తాను. అలాగే యూట్యూబ్ డబ్బులతో నాకు డబ్బులు వస్తే యూట్యూబ్ డబ్బులతో ఒక ముగ్గురికైతే హెల్ప్ చేద్దాం అనుకోండానండి. ఎవరైనా పేద కుటుంబాలు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. నేను హెల్ప్ చేయాలంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. సపోర్ట్ అంటే లైక్ చేయాలి అంతే. లైక్ చేయడం వల్ల నాకు ఏదో డబ్బులు వచ్చేస్తాయని కాదు. మీరు లైక్ చేస్తారు కదండి, మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అల్గారిథం అనేది ఇంకొక 10 మందికి నా వీడియోని చూపిస్తుంది అనమాట. అలా చూపించడం వల్ల వాళ్ళు వీడియోని అయితే చూస్తారు కదండి. చూడటం వల్లే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల అవంతా కాదండి. ఓన్లీ చూడటం వల్లే మనకి యూట్యూబ్లో మనీ జనరేట్ అవుతుందన్నమాట. ఇంకా నాకు యూట్యూబ్ అనేది ఎందుకు అంటే, నాకు 2 కూతుర్లండి. ఇంకా వాళ్ళకి చదువులకి చదువులకైనా సరే, అలాగే వాళ్ళ పెళ్ళిళ్ళకి అన్నిటికి కొంచెం యూస్ అవుతుందని, హెల్ప్ అవుతుందని యూట్యూబ్ అనేది చేస్తూ ఉన్నాను. ఈ వీడియో మీకైతే నేను నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి. అబ్బా ఏందమ్మా ఇన్నిసార్లు లైక్ చేయండి అని అడుగుతున్నావు అని కూడా అనుకోవచ్చు. అలా అంతా ఏం లేదండి. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బెల్ యాక్టివేషన్ చేసుకోండి. ఓకే మరి బాయ్.